సారవకోట మండల తహసీల్దార్ కార్యాలయం నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటన. కాంగ్రెస్ రైతు వంచన సభ అని పెట్టుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా. డెలివరీ బాయ్పై రాజు వెడ్స్ రాంబాబు హీరో అఖిల్ రాజ్ అమానుష దాడి, ముఖంపై ఉమ్మివేసి పైశాచికత్వం. ఆర్డర్ తప్పుగా తెచ్చాడని నెపంతో ఒక డెలివరీ బాయ్పై రాజు వెడ్స్ రాంబాయి చిత్ర హీరో అఖిల్ రాజ్ అత్యంత అమానుషంగా దాడి చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ఆర్డర్ మారినందుకు ఆగ్రహంతో ఊగిపోయిన సదరు హీరో డెలివరీ బాయ్ ముఖంపై ఉమ్మేసి తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. సమాజంలో డెలివరీ బాయ్స్ అంటే సెలబ్రిటీలకు, హీరోలకు అంత చిన్న చూప అంటూ సామాన్య ప్రజల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. నన్ను ఇట్లా కొడుతుడు డెలివరీ మీటింగ్ రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మన బూతు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి వేసుకొని కొట్టని వస్తుండు. ముఖం మీద ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది ఆంటీ. నేనేమో నన్ను కొట్టాను ఎట్లా రాంగ్ ఆర్డర్ ఇచ్చినాను. నేను సారీ చెప్పినా. నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వచ్చినావు? నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తావు? నేను సారీ అన్నా నా తప్పైంది, నా సారీ అంటే టూ ఆంటీ నా ముఖం మీద ఉంచింది. డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో గొట్టానికి వస్తుంది. వెల్లింగ్స్టన్లో ల్యాండ్ అవ్వాల్సిన ఎయిర్ న్యూజిలాండ్ విమానం NZ-272 రన్వేను తాకే సమయంలో తీవ్రమైన విండ్ షియర్, గాలి ఉధృతి, భారీ వర్షం కారణంగా ప్రమాదకరంగా మారింది. అయితే పైలట్ కేవలం 2 సెకండ్లు మాత్రమే అప్రమత్తమై ల్యాండింగ్ను నిలిపివేసి విమానాన్ని తిరిగి ఆకాశంలోకి పంపారు. పైలట్ తీసుకున్న నిర్ణయం వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడి పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ సర్ ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ జూలై 29 వరకు కొనసాగనుంది. ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని ప్రజలని కోరారు. ఓటు హక్కు కోల్పోతే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా కోల్పోయే పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్లో అర్హత లేని రేషన్ కార్డుదారులను తొలగించేందుకు సర్ను ఉపయోగించారని, ఇతర రాష్ట్రాలు కూడా ఇదే దిశగా అడుగులు వేస్తున్నాయని, అందుకే ఓటు హక్కును నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. ನಾಳೆಯಿಂದ ನಮ್ಮ SIR ಪ್ರಾರಂಭ ಆಗ್ತಾ ಇದೆ. ಇಡೀ ದೇಶ, ಭಾರತ ದೇಶ ಈ ಮತ ಪರೀಕ್ಷೆಗೆ ಕರ್ನಾಟಕ ಕೂಡ ನೋಡ್ತಾ ಇದೆ. ಅನೇಕ ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ನಡೆದಿದ್ದನ್ನ ತಾವೆಲ್ಲ ಗಮನಿಸಿದ್ದೀರಿ, ಓದಿದ್ದೀರಿ, ತಿಳ್ಕೊಂಡಿದ್ದೀರಿ. ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ನಾಳೆಯಿಂದ ಸ್ಪೆಷಲ್ ಇನ್ಸೆಂಟಿವ್ ರಿವಿಷನ್ ಇದು ಪ್ರಾರಂಭ ಆಗಿ 30/6/26 29/7/26 ಕೂಡ ನಡೀತದೆ. ಪ್ರತಿದಿನ BLAಗಳು ಯಾರು ಚುನಾವಣಾ ಆಯೋಗ ನೇಮಕ ಮಾಡಿರ್ತಾರೆ ಅವರು 30 ರಿಂದ 50 ಮನೆಯಾರು ಕೂಡ ಕನಿಷ್ಠ ಭೇಟಿ ಕೊಟ್ಟು ಒಂದು ಪ್ರಿಂಟೆಡ್ ಫಾರ್ಮ್, ಈ ಹಾಲಿ ಮತದಾರರ ಪಟ್ಟಿಯಲ್ಲಿ ಏನು ಫೋಟೋ ಇದೆ, ಆ ಹೆಸರುಗಳಿದೆ, ಅದನ್ನು ಸೇರಿಸಿ BLAಗಳು ಹಂಚುವಂತ ಜವಾಬ್ದಾರಿಯನ್ನ ಚುನಾವಣಾ ಆಯೋಗ ಮಾಡಿಕೊಟ್ಟಿದೆ. ಎಲ್ಲ ಮತದಾರರಿಗೆ ನನ್ನ ಮನವಿ ಏನಂದ್ರೆ,
ನಿಮ್ಮ ಮತದ ಹಕ್ಕು, ನಿಮ್ಮ ಬದುಕಿನ ಹಕ್ಕನ್ನು ನೀವು ಉಳಿಸ್ಕೊಳ್ಬೇಕು. ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಇದನ್ನ ಉಳಿಸ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಎಲ್ಲ ತರದ ಸಹಾಯವನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ಬದ್ಧತೆಯನ್ನ ಇಟ್ಕೊಂಡಿದೆ ಅನ್ನೋ ಮಾತನ್ನ ಹೇಳಲಿಕ್ಕೆ ನನಗೆ ಬಹಳ ಸಂತೋಷ ಆಗ್ತಾ ಇದೆ. ರೈಟ್ ಟು ವೋಟ್, ರೈಟ್ ಟು ಲೀವ್. ಸೊ ಎಲ್ಲರೂ ಕೂಡ ಈ ಮತ ಉಳಿಸ್ಕೊಳ್ಳೇಬೇಕು. ಉಳಿಸ್ಕೊಳ್ಳಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಿಮಗೆ ನಿಮ್ಮ ಮತದಾನದ ಹಕ್ಕನ್ನು ಕಳ್ಕೊಳ್ತೀರಿ. ಸರ್ಕಾರದಿಂದ ಸಿಕ್ಕುವಂತ ಅನೇಕ ಸೌಲಭ್ಯಗಳನ್ನು ಕೂಡ ಕಳ್ಕೊಳ್ತೀರಿ ಅಂತ ಹೇಳಲಿಕ್ಕೆ ನಿಮ್ಮ ಮುಂದೆ ನಾನು ಮನವಿ ಮಾಡಿಕೊಳ್ಳಿಕ್ಕೆ ಕೂತಿದ್ದೇನೆ. 30/6ರಿಂದ ಪ್ರಾರಂಭ ಆಗಿ ನಿಮ್ಮ ಪ್ರತಿ ಮನೆಗೂ ಕೂಡ ಏನು ಎನ್ಯುಮರೇಷನ್ ಫಾರಂ ಅನ್ನ ತಂದು ಕೊಡ್ತಾರೆ. మంత్రి నారా లోకేష్ తన కుమారుడు దేవాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవాన్స్ తను అన్నదమ్ముల్లా ఎప్పుడు గొడవ పడుతుంటామని సరదాగా వ్యాఖ్యానించారు. దేవాన్స్కు తాను ఎలాంటి సలహాలు ఇవ్వనని, అతని బాధ్యతలన్నీ భార్య బ్రాహ్మణి చూసుకుంటారని తెలిపారు. దేవాన్స్తో చదరంగం ఆడి ఓడిపోతే తన పరువు పోయిందని ఆయన ఫన్నీగా పేర్కొన్నారు. Actually, I'm a chess player. Oh, nice. I have played at the district level. My school encouraged me to continue chess along with studies. Devanshi is also a chess player and a record holder. మీరు తనకి ఇన్స్పిరేషన్ ఇచ్చారా చెస్లో ఆడమని? లైక్ నా దగ్గర నుంచి 0. మొన్న ఎవ్రీ ఇయర్ నేను దేవాంశ్ ఒక బ్రేక్కి వెళ్తాం, ఓన్లీ దేవాంశ్. నేను నాన్న చెస్ ఆడదాం అన్నాడు, అనవసరంగా ఆడా, నా పరువు తీసుకున్నాను. సో చదువు విషయంలో కానివ్వండి, పుస్తకాలు చదువు విషయంలో కానీ మొత్తం బ్రహ్మి దేవాంశ్ని గైడ్ చేస్తుంది. ఐ ట్రీట్ హిమ్ లైక్ అ బ్రదర్ ఐ నెవర్ హ్యాడ్. సో ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాం. సారవకోట మండల తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. మంగళవారం భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నూతన భవన నిర్మాణానికి గాను 1,70,00,000 రూపాయల నిధులు మంజూరు చేశామని, దీంతో పాటుగా అదనంగా మరో 25 లక్షలు కూడా మంజూరు చేసి పనులు చేపడుతున్నామన్నారు. నిర్మాణ పనులను త్వరగా చేయాలని అధికారులకు సూచించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి ఆయన భోగాపురంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్ను సందర్శించారు. అక్కడ ఆధునిక విద్యా బోధన, డిజిటల్ తరగతులు, మౌలిక వస్తువులను పరిశీలించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. అందరు లాస్ట్ ఇయర్ పిల్లలే కదా, లైబ్రరీ వాడుతున్నారా? లేదు నేను వస్తున్నాను మేడం గారు తెలుసారా? లైబ్రరీ లాక్ कर देगा तो जनरली सर फंक्शनल लाइब्रेरी सर सिग्नेचर को अगर पूछा प्रश्न इसके लिए పక్కన ఉండండి, ఆపోజిట్గా రావద్దు. सिग्नेचर एक नहीं नाम मैडम ने सिग्नेचर उधर लिखा ये साइज ठीक है देख लो नहीं बुक लेने के लिए तो बुक टू चेक विश्व how many books you have? You don't have any computer close to कंप्यूटर लैब में है.
కాంగ్రెస్ రైతు వంచన సభ అని పెట్టుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. మంగళవారం చర్చల సమావేశంలో మాట్లాడుతూ యాసంగి రైతు బంధు పూర్తి స్థాయిలో వేయలేదని, ఇప్పుడు వానాకాలం రైతు బంధు వేస్తామంటున్నారని మండిపడ్డారు. ఇక సీఎం రేవంత్ పాలమూరు పరువు తీస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ 29,300 కోట్లు రైతులకు బాకీ పడిందన్నారు. కేసీఆర్ చేతిలో ఉంటేనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక రైతులకు వద్దాం. ఇవాళ రైతు వంచన సభ పెట్టిండు రేవంత్ రెడ్డి. అది ఆశీర్వాద సభ కాదు, రైతు వంచన సభ నా దృష్టిలో. రెండవది రైతు బంధు. ఏం చెప్పిందే రైతు బంధు? ఎన్నికల ముందు 15,000 చెప్పిండ్రా? 15,000. మరి ఇచ్చింది ఎంత? 12,000. అవి ఎన్నిసార్లు ఇచ్చిండ్రు? ఒక పంట మొత్తానికే 9,000 ఎగ్గొట్టిండు. ఒక పంట 3 ఎకరాలే ఇచ్చిండు. ఒక పంట 2 ఎకరాలే ఇచ్చిండు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా మొత్తం లెక్క తీస్తే 29,300 కోట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతు బంధు పేరిట రైతులకు బాకీ పడ్డది. 29,300 కోట్లు. నేను అడుగుతా ఉన్న జడ్చర్ల నుంచి, రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇవాళ పెట్టుకున్న నీ రైతు వంచన సభలో ఈ 29,300 కోట్లు ఎప్పటిలోగా ఇస్తావో తెలంగాణ రైతాంగానికి చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు రైతులకు బాకీ పడ్డ ఈ 30,000 కోట్ల రైతు బంధు డబ్బులు ఎన్ని రోజుల్లోగా ఇస్తావో ఇవాళ రైతులకు చెప్పాలని తెలంగాణ రైతుల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మీ జిల్లాలో ఒక మంత్రి ఉంటాడు, జూపల్లి కృష్ణారావు. మంగళవారం సారవకోట మండలం కేంద్రంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పలు గిరిజన గ్రామాలకు చెందిన 8 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి 1,14,000 రూపాయల విలువైన మేపేడ్ వాహనాలతో పాటు ఐస్ బాక్సులను అందజేశారు. కూటమి ప్రభుత్వం మత్స్యకార గిరిజనులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ వాహనాలకు 75% రాయితీతో మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ విభాగంలో నూతన మెషిన్స్ను మరియు నాలెడ్జ్ స్టూడియో విభాగాన్ని ప్రారంభించిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్. మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ విభాగాన్ని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ ఎడెన్ అంజిబాబు మాట్లాడుతూ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించడమే మెడికవర్ హాస్పిటల్స్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, బీజేపీ ప్రతినిధి నాని, మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సార్ చేతుల మీదుగా డయాలసిస్ యూనిట్ ఓపెన్ జరిగిందండి. కొత్త డయాలసిస్ మిషన్స్, అలాగే ఒక స్టూడియో కూడా ఓపెన్ చేసి హాస్పిటల్లో ఉన్న అన్ని ఎక్విప్మెంట్ సార్ సందర్శించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా షార్ట్ నోటీస్ లో వచ్చి మాకు అడగగానే మా ఆహ్వానాన్ని అందించి వచ్చి మాకు మెడికవర్ విజిట్ చేశారు సార్. చాలా సంతోషంగా ఉంది. మెడికవర్ హాస్పిటల్ కాకినాడ ఫస్ట్ నుంచి కూడా చాలా మంది పేద ప్రజలకు అందుబాటులో ఉండి ఆరోగ్యశ్రీ వైద్యం అందిస్తూ అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయండి. సో ఈ సందర్భంగా సార్ని నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే అంత బిజీ షెడ్యూల్లో మా హాస్పిటల్కి వచ్చి సందర్శించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పత్రికా ప్రముఖులందరికీ నమస్కారం. మెడికవర్ చిన్నగా ప్రారంభమైంది, దినదిన ప్రవర్ధమానం అయ్యేటట్టు అటు మొత్తం విశాఖపట్నం, రాజమండ్రి, అలాగే అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క సేవలు విస్తరించడం జరిగింది. విస్తరించడంతో పాటు నాణ్యతను కూడా బాగా పెంచడం జరిగింది. ఆ విధంగా మెడికవర్ ఒక మదర్ అండ్ చైల్డ్ నుంచి ప్రారంభమైంది. అన్ని చోట్ల కూడా ఏ హాస్పిటల్స్ అయితే కష్టాల్లోనే హాస్పిటల్ రికవర్ చేసి మరింత నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా ప్రయత్నం చేయటం, అలాగే అన్ని ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉండే
ఆధునిక సదుపాయాలన్నీ కూడా ఇవ్వడంతో పాటు అనేక రకాల క్రిటికల్ ప్రొసీజర్స్ కూడా చేయటం, కేవలం ట్రాన్స్ప్లాంట్స్ కాకుండా అలాగే కొత్తగా ఏదైనా దేశంలో వచ్చింది అంటే అది తొందరగా ఇన్కార్పొరేట్ చేసుకునే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో మెడికవర్ ఉంటుంది. ఆ విధంగా ఈ మధ్య బ్రెయిన్ సర్జరీస్ దాంట్లో కూడా బెలూన్ బేస్డ్ బ్రెయిన్ సర్జరీస్ కూడా చేయటం, అలాగే ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయటం, అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఆ విధంగా చేయటం. పెద్ద ఎత్తున మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరుగుతున్నాయి. అన్ని రకాల డిసీజెస్ ఒక్కొక్క డికేడ్ కి ఒక డిసీజ్ కి ఆ డికేడ్ గా మనం చెప్పుకునే విధంగా ఒక వాతావరణం ఏర్పడింది. నిజంగా అది దురదృష్టకరం. ఇవాళ డయాలసిస్ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాం అంటే మరింత పేషెంట్స్ పెరగాలని కోరిక కాదు, మా రాజకీయ నాయకులుగా మాకు తగ్గాలని కోరిక. కనుక హాస్పిటల్ బాగా వృద్ధి చెందాలని కోరుకోవడానికి అవకాశం లేదు. కానీ నాణ్యమైన వైద్యం తప్పనిసరిగా రావాలి. అలాగే ఏదైతే అనేక మంది రోగులు వాళ్ళ యొక్క బాధలు నివారించుకోవడానికి ఏవైతే అవకాశాలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, అవన్నీ కూడా తీర్చాలని, ముఖ్యంగా కాకినాడ ప్రాంతంలో చుట్టుపక్కల అనేక రకాల గ్రామాలు వీరందరూ కూడా చక్కటి సదుపాయాలు కావాలి. వీటి కోసం హైదరాబాద్ విద్యార్థుల ప్రాణాలు కాపాడడంలో ఆటో డ్రైవర్లు పాత్ర ముఖ్యమని, ఒక్కొక్క ఆటోలో 6గురిని మించి స్కూల్ విద్యార్థులు ప్రయాణించకూడదని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆటో డ్రైవర్లు యాజమాన్యంతో విద్యార్థుల తల్లిదండ్రులతో అవగాహన కార్యక్రమాన్ని ఎస్పీ బిందు మాధవ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్కూల్ ఆటోలు నడిపేటప్పుడు మరీ ముఖ్యంగా 6గురు మించి పిల్లలు ప్రయాణించకూడదని, ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటో సీజ్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే గతంలో ఎక్కువ పిల్లలు ప్రయాణించడంతో ప్రమాదాలు జరిగాయని అవి దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ రామారావు, రమేష్ మరియు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. దీంట్లో ఎవరైతే మేజర్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారో పేరెంట్స్ కానీ ఆటో డ్రైవర్ కానీ వీరందరూ కొంత కోఆపరేట్ చేయకుండా కోఆపరేట్ చేయడంలో మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మీరు ఫస్ట్ చేసిన జనరల్ వెహికల్స్ కూడా వాళ్ళని ఓవర్లోడ్ చేయడం ఎక్కువ జరగట్లేదు. ప్రాబ్లమే మొదలు కూడా స్కూల్ టైంలో పిల్లలు తీసుకెళ్ళేటప్పుడు వీ లాస్ట్ మై బేబీ గర్ల్ అరౌండ్ 4 months ago, 3-4 months క్రితం ఒక యాక్సిడెంట్ అయితే ఒక చిన్న పాప జరిపోయింది. ఆ యాక్సిడెంట్ అయితే మీరు ఒకవేళ మీరు ఆటో డ్రైవర్తోనే అయింది కాబట్టి ఆయన అరెస్ట్ అయినప్పుడు మీరు చూసుంటారు. చాలా మంది పిల్లల్ని తీసుకొని వాళ్ళందరి గుట్టలు బ్యాగ్లు పెట్టడానికి ఒక ఎక్స్ట్రా క్యారేజ్ లాంటిది ఏదో పెట్టుకున్నారు. అది ఒక టిప్పర్ పట్టుకొని ఆటో లాగేస్తుంది. అందులో నుంచి పాప కింద పడిపోయింది. సో ఇట్లాంటి ఓవర్ రోడ్ లేకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావాలి. మీకు అందరికీ చెప్పేది ఏంటంటే మీకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, మీ పిల్లలు ఉంటారు. ఆ రోజు షాప్లో ఆ ఆటో ద్వారా వాళ్ళ బేబీస్ కోసం ఇంట్లో ఉంది. సో మీ పిల్లల మీద మీకే జాగ్రత్త లేకపోతే ఎట్లా? సో మీరు తెలుసుకొని అక్కడ తల్లిదండ్రులు కూడా పిల్లలకి సేఫ్ కాదు తెలిసి అక్కడ ఆటో వేసేసినాం చేస్తున్నాం. నాకు చెప్తూ ఉన్నారు వస్తుంటే మీ పిల్లల్ని ఇప్పించేటప్పుడు మధ్యలో కూర్చోబెట్టండి, సేఫ్ అని మీరు కూర్చోబెడతారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక వేరే తెచ్చుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. ఇట్ ఈస్ నాట్ సేఫ్ కదా. ఇప్పుడు మీకు ఆటో ఒకవేళ ఎక్స్పెన్సివ్ అవుతుంటే యూ బై వన్ లెస్ షర్ట్ ఆర్ వన్ లెస్ శారీ, యూ వాష్ వన్ లెస్ మూవీ, ఏదో ఒక దాంట్లో సేవ్ చేసుకోండి. బట్ పిల్లల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదండి. సో దయచేసి ఆటోలో 4 ముద్దాయిలు అరెస్ట్. 380.70 గ్రాముల బంగారం, 2 కేజీల 854 గ్రాముల వెండి స్వాధీనం. ఎస్పీ బిందు మాధవ్ వెల్లడి. 4 ముద్దాయిలు అరెస్ట్ చేసి వారి నుంచి 380.70 గ్రాముల బంగారం, 2 కేజీల 800 గ్రాముల వెండి వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, అలాగే ఇంకా బిక్కవోలు పోలీస్ స్టేషన్కు సంబంధించి కేసులో 46 గ్రాముల బంగారం తణుకులోని మరపురం గోల్డ్ ఫైనాన్స్ బ్రాంచ్ నుండి రికవరీ చేయాల్సి ఉందని కాకినాడ జిల్లా పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా బిందు మాధవ్ మాట్లాడారు. అరెస్ట్ చేయడంలో విశేష కృషి చేసిన కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పాటిల్ దేవరాజ్ మనీష్, ఏంద్రపాలెం ఎస్ఐ ఎం వీరబాబు, క్రైమ్ ఎస్ఐ బి వెంకటేశ్వర్లు, క్రైమ్ సిబ్బంది కె గోవిందరావు, ఆర్ శ్రీనివాసరావు, కెఎస్ వర్మ, ఎల్ అజయ్ కుమార్, ఎస్ ఆంజనేయస్వామి, ఎస్ బంగార్రాజు, ఇంద్రపాలెం స్టేషన్ సిబ్బంది, పిఎల్విఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రూరల్ సర్కిల్ పోలీస్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఏఎస్పీ కాకినాడ సిసిఎస్ క్రైమ్ టీమ్తో కలిసి 5 నేరస్తుల్ని హౌస్ బ్రేకింగ్స్కి పాల్పడే 5 నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో 2 కాకినాడ వాళ్ళు, 3 వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళు. వీళ్ళని అరెస్ట్ చేసి మొత్తం 10 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ 10లో 8 కాకినాడలో జరిగిన కేసులు. ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 3, కరప 1, పెద్దపూడి, సర్పవరం, తుని రూరల్, తొండంగిలో ఒక్కొక్క కేసులు. అట్లానే తూర్పుగోదావరి జిల్లా పిక్కవల్లిలో 1 కేసు, యలమంచిలి పోలీస్ స్టేషన్ అనకాపల్లి జిల్లాది 1 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ డిటెక్ట్ చేసిన దానిలో భాగంగా రికవరీలో 380 గ్రాములు బంగారం, అట్లనే 2 కేజీల 854 గ్రాములు, ఆల్మోస్ట్ 3 కేజీస్ వెండి రికవర్ చేయడం జరిగింది. ఇంకా దీనిలో ఒక 46 గ్రాములు మణపురం గోల్డ్లో ఉంది, అది రికవరీ చేయవలసి ఉంది రికవరీ కేసులో. సో ఓవరాల్గా 57 lakhs ప్రాపర్టీ హ్యాస్ బీన్ రికవర్డ్. వీళ్ళలో ఈ ముద్దాయిలో 3 మీద పాత కేసులు ఉన్నాయి. అట్లానే ఇప్పుడే మేజర్ అయిన ఆయన కూడా ఒక ఆయన ఉన్నారు. వీళ్ళందరి మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని శిక్ష పడేలాగా వి విల్ టేక్ స్టెప్స్. అట్లానే ఇంకొక నేరస్తుడు వీళ్ళతో పాటు అకంప్లిస్ ఎవరైతే ఉన్నారో ఇంకొక అతను అరెస్ట్ అవ్వవలసి ఉంది. వీళ్ళందరూ నేరాలు ఏ రకంగా చేస్తారంటే, ఇంతకు ముందు కూడా 1-2 సార్లు మనం ప్రెస్ మీట్లో మీకు అందరికీ చెప్పాను. నేను ఊరు వెళ్ళేటప్పుడు ఇంటి బయట ఉన్న గేట్కి పెద్ద పెద్ద తాళాలు అవి వేస్తారు. అట్లాంటి తాళం ఏదైనా ఉంటే చూసి పని కట్టుకొని బయట గేట్కి కూడా తాళం వేశారంటే వీళ్ళు ఎక్కడికో దూరం వెళ్ళారు, అప్పుడే రారు అని రెక్కి చేసుకొని అట్లాంటి ఇల్లు దే బ్రేక్ ద డోర్ అండ్ గో ఇన్ సైడ్ కమిట్ అన్ అఫెన్స్. సో మళ్ళీ కూడా అప్పీల్ చేస్తున్నాం పబ్లిక్కి, మేము దయచేసి మీరు ఎక్కడికైనా ఊరు వెళ్తుంటే లోకల్ పోలీస్కి ఇంటిమేట్ చేయండి, అక్కడ వాచ్ పెడతారు. LHMS ఫెసిలిటీ యూజ్ చేసుకోండి. మీ ఇంట్లో LHMS కనుక ఇన్స్టాల్ చేస్తే దొంగతనం జరిగే అవకాశమే లేదు. ఇమ్మీడియట్గా పోలీస్కి అలర్ట్ వస్తుంది, ఎవరైనా డోర్ బ్రేక్ కానీ ఏదైనా చేసినప్పుడు యూ విల్ బీ సేఫ్. 3వది, ఇట్లాంటి టెల్ సైన్స్, మీరు న్యూస్ పేపర్ క్యాన్సిల్ చేయకపోవడం, పేపర్ క్యాన్సిల్ చేయకపోవడం, ఇవి చేయకపోవడం, అట్లనే ఇంటి ముందర గేట్కి పెద్ద పెద్ద తాళాలు వేయటం వల్ల దొంగలకి అదొక లీడ్ ఇచ్చినట్టు, మేము లేము ఇంట్లో అనే సంగతి అడ్వర్టైజ్ చేస్తున్నట్టు మనమే. సో దయచేసి అట్లాంటి పనులు చేయకండి. ఆ పెద్ద పెద్ద తాళాలు వేయటాలు, గేట్లకి న్యూస్ పేపర్ క్యాన్సిల్ చేయకుండా వెళ్ళిపోవడాలు, ఇట్లాంటివి చేసినప్పుడు వాళ్ళు అలాంటి ఇల్లులే బ్రేక్ చేశారు. ఈ 10 offensesలో 9 ఇల్లులు ఇట్లా బయట తాళం వేసి ఉండగా వాళ్ళు బ్రేక్ చేసి ఎంట్రీ గెయిన్ చేయడం జరిగింది. సో దయచేసి అట్లాంటి క్లూస్ వాళ్ళకి వదలకండి. అట్లానే పోలీస్ సైడ్ నుంచి మా రిక్వెస్ట్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో చెప్పండి, మీరు లాంగ్ పీరియడ్ కనుక ఎక్కడికైనా వెళ్తుంటే, ఒక వారం రోజులు ఎక్కడికో తీర్థయాత్రలకో లేదా వెకేషన్కో ఎక్కడికో వెళ్తున్నారు, యూ లెట్ us know so that we'll keep watch. అక్కడ బీట్ ఇంక్లూడ్ చేస్తాము. లేదా LHMS ఫెసిలిటీ ఈజ్ బెస్ట్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టార్ట్ చేసిన ఈ LHMS అనేది అరౌండ్ 10-12 years నుంచి ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ఫోర్స్. మీ ఇంట్లో కెమెరా ఇన్స్టాల్ చేయడం వల్ల మీ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగదు, మీకు ఏ రకమైన ఇబ్బంది రాదు. మీరు ఊరు వెళ్ళిన తర్వాత పెడతారు, మీరు రాగానే మేమే వచ్చి తీసేస్తాము. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్సో. సో దయచేసి ఈ మెసేజ్ పబ్లిక్ అందరికీ త్రూ మీడియా కన్వే చేయవలసిందిగా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. జూనియర్లు ఇప్పుడే మేజర్ అయ్యాయి, ఇప్పుడు 6 కదా. పదవీ విరమణ పొందిన పసుపులేటి వెంకటరామకృష్ణయ్య పదవీ విరమణ చేసిన సందర్భంగా వెంకటరామకృష్ణయ్య వీరలక్ష్మి దంపతులను కాకినాడ అక్షయ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో తోటి ఉద్యోగులు, బంధువులు, మిత్రులు ఘనంగా సన్మానం నిర్వహించారు. ముందుగా ఆయన 35 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఆయన చేసిన సేవలు కొనియాడారు. అనంతరం తోటి ఉద్యోగులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు శాల్వాలు కప్పి పూలదండలు వేసి మెమంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పంచాయతీరాజ్ శ్రీ శ్రీనివాస్, ఈఈ సీతయ్య, కత్తిపూడి డిఈ రాము, పెద్దాపురం సబ్ డివిజన్ సిబ్బంది, ఏఈలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, పలువురు కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఎంతో రాగస్నేహంతో, ఎంతో స్నేహంతో వెంకటేశ్వర అబ్బా చెల్లు చాలా చిరునవ్వుతో ఎంతో విధంగా డిప్యూటీ సీఎం గారు తాగినంత పేరు పెట్టారు. లైన్ లో సాగర్ వచ్చి లైన్ లో ఎంతో ఆ ఫోటో తీసుకునే ఆ ఈగలు క్రమశిక్షణ. ఓకే, మన స్టాఫ్ అంతా మన ఆకర్షణ బేగా వచ్చి వచ్చి కలవాలా అలా బంధువులు టైం కలిసి బంధువులు కలవడం వచ్చేది 3:30 టైం స్పీడ్ వచ్చారు. మన ఏ అనుకోకండి అంతే పాప ఆయన ఏదైనా నిలబడి
ఆయన ఇప్పుడు ఈ వరకు ఉద్యోగం చేసి సజ్జలు అంటే ఆయన మా పెద్దాపురం ఒక ఆఫీసర్ కాదండి, ఒక ఫ్యామిలీ రూపంగా రామకృష్ణ గారు ఇచ్చోపించే నిలబడి మా కుమారి గారు కావచ్చు ఇదవచ్చు, ఇది గురించి ఎంతో ఓపికగా స్టాఫ్ అందరూ నిలబడి ఎంతో ఎంతో టైం కేటాయించారు. టైం 12 గంటలు చెప్పి 10 గంటలు 3 గంటలు టైం చేశారు. 3 గంటలు చేసి నిలబడి ఓపిక ఉండాలంటే మా పెద్దాపురం స్టాఫ్ ఎంతో కుటుంబం, రామకృష్ణ గారి కుటుంబం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సారవకోట మండల తహసీల్దార్ కార్యాలయం నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటన. కాంగ్రెస్ రైతు వంచనా సభ అని పెట్టుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.